హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. వంట చేసుకుంటా మనమైతే ఒక టాపిక్ గురించి మాట్లాడాలి. నాకెందుకు దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, తెలిసే ఉండొచ్చు మీ అందరికి. మైనర్ అమ్మాయి 10th క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఒక 15 years ఉండొచ్చు. ఆమె వాళ్ళ అమ్మని ఫస్ట్ అసలు తల మీద కొట్టి పడేసిందంట. ఆ తర్వాత ఇంకా చావలేదని చెప్పేసి చున్నితో ఊరేసిందంట. అసలు ఏంటి, అసలు ఈ సమాజం ఎట్టుపోతుందో కూడా అర్థం కావట్లేదు. సొంత తల్లిని చంపడం ఏంటి? అసలు అమ్మ వాళ్ళకి ఏమన్నా అయింది, అమ్మ ఇలా ఉంది, కొంచెం నర్వస్గా ఉంది, సిక్ అయిందని చెప్తేనే అసలు మనం తట్టుకోలేము ఆ విషయాన్ని. అసలు అమ్మకి ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తాము. కానీ అసలు అమ్మని చంపడం అంటే అసలు ఎంత దారుణం అది. ఇక జెంట్స్ లో కూడా మొన్న రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదో ల్యాండ్ విషయంలో అమ్మ నాన్న ట్రాక్టర్ తో గుద్ది చంపారని చెప్పేసి. సో కానీ ఒక అమ్మాయి చంపడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను వినడము. ఇంతకు ముందు ఏదో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అసలు ఎంత దారుణం, ఒక అమ్మాయి అమ్మని చంపడం అంటే అసలు అది విన్నాక షాక్ అయినా. చాలా కొద్దిసేపటి వరకు నాకు మైండ్ పనిచేయలేదు అనమాట. అమ్మని చంపడం అంటే ఏంటి అసలు? అదంతా నాకు తెలిసి ఆ ఫోను, ఆ ఏజ్ 15 years అంటే 10th ఇంటర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10th ఇంటర్ అనేది ఈ 2 స్టేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడిప్పుడే యంగ్ స్టేజ్ లోకి వస్తున్నారు కాబట్టి అసలు ఆవేశం ఎక్కువ ఉండిద్ది, కోపం ఎక్కువ ఉండిద్ది, అసలు కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడే పేరెంట్స్ కరెక్ట్ గా గైడ్ చేయాలన్నమాట పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ ఆ స్టేజ్ లో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. ఎవరు చెప్పినా వాళ్ళు వినరన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది. సో ఆ ఏజ్ కి ఈ ఫోన్ ఇప్పుడు తోడైందన్నమాట. సో మొబైల్ అనేది మంచికి, మొబైల్ ని కెరీర్ కి సంబంధించి ఒక గైడ్ లాగా మొబైల్ ని యూజ్ చేయొచ్చు. కానీ దాన్ని ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా యూజ్ చేస్తున్నారు అన్నమాట. దానిలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని చెప్పేసి దాంట్లో ఎవరో తెలియకపోయినా వాళ్ళతో చాట్ చేసి, వాళ్ళతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని, తర్వాత లవ్ అని చెప్పేసి ఇగో ఇక్కడ పేరెంట్స్ ని చంపే వరకు తీసుకొస్తున్నారు అనమాట. ఈ స్టేజ్ పేరెంట్స్ గైడెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ పిల్లలు ఎటుపోతున్నారు ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. వాళ్ళకి ఫోన్ ఇచ్చే ముందు ఒకసారి కనుక్కోండి. ఒక్కొక్కరికి అయితే ఎన్ని అకౌంట్స్, అసలు ఇన్స్టాగ్రామ్ లో 2-3 అకౌంట్స్, అసలు ఫేస్బుక్ లో 2-3 అకౌంట్స్. ఎందుకు? 10th వాళ్ళ ఏజ్ ఎంత, ఎవరు ఎలాంటి వాళ్ళు, మనుషులు ఎలాంటి వాళ్ళని గ్రహించేంత వాళ్ళకు ఉండకపోవచ్చు. సో వాళ్ళ ఏజ్ ఎలాంటిదని చెప్పేసి అసలు వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వదిలేస్తారేంటి అలా? నేను చూసాను అన్నమాట. ఊర్లలో పేరెంట్స్ కి ఏం తెలియదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఊర్లలో ఉంటున్నాం కదా, విలేజ్ లో పేరెంట్స్ కి తెలియదు అనమాట. సో దాన్ని పిల్లలు అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ ఫోన్ లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చాట్ చేసినా కానివ్వండి, ఇప్పుడు మామూలుగా 10th చదివారంటే సో ఇంగ్లీష్ లో టైప్ చేయడం అనేది వస్తుంది. సో అదేంటంటే ఆ ఇంగ్లీష్ టైప్ చేయడం అనేది కొందరు పేరెంట్స్ తెలియవచ్చు, కానీ ఇంగ్లీష్ రాకపోవచ్చు. పల్లెటూరులో చదవడానికి మాక్సిమం అందరికి రాదు. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని ఏం చేస్తున్నారంటే చాటింగ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, ఫేస్బుక్ లో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం, వాట్సాప్ లో 2-3 క్రియేట్ చేసుకోవడం. సో ఇలా చేసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ కెరియర్ ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, ఓకే, ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్లాట్ఫామ్, దాన్ని నువ్వు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు దాన్ని వాళ్ళకి ఆ ఏజ్ లో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలియదు. దాన్ని అంతా ఒకరు హాయ్ అని పెడితే కొంచెం రిప్లై ఇచ్చేయడం, మాట్లాడడం, ఫాలో కొట్టేయడం, అసలు ఏంటో తెలియదు, అదంతా ఎక్కడికో దారి తీయడం. ఇది ఏంటంటే వీళ్ళు ఎన్ని చేస్తున్నారనే విషయం ఇంట్లో పేరెంట్స్ కి తెలియకపోవడం, లాస్ట్ కి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం. సో ఇదన్నమాట జరుగుతుంది. వాళ్ళకి మొబైల్ ఇస్తున్నారే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫోన్ లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకున్నా వాళ్ళకి చదవడానికి అది రాకపోవచ్చు. సో దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మీ పిల్లలకి ఏజ్ అనేది 10th ఇంటర్, ఈ ఏజ్ లో వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయలేకపోతే వాళ్ళ లైఫ్ మాత్రం కంపల్సరీగా స్పాయిల్ అవ్వాల్సిందే. అందరు పిల్లలు అలాగా లేరు చెప్తున్నా. 80% అయితే అలాగే ఉన్నారు, మిగతా 20% ఎక్కడో మంచి వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. పేరెంట్స్ కష్టం అర్థం చేసుకొని, పేరెంట్స్ ని అర్థం చేసుకొని మంచిగా చదువుకొని మంచి వేలో వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కరోనా వచ్చి ఏం చేసిందంటే ఆ డిసీజెస్ వచ్చి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే, దాని వల్ల స్కూల్ స్టార్ట్ అవ్వకుండా ఆన్లైన్ క్లాస్ అని చెప్పి మొబైల్లో క్లాసులు చెప్పడం వల్ల పేరెంట్స్ పిల్లలకి ఫోన్ కొనివ్వడం, ఆ ఫోన్ లో వీళ్ళు మా పిల్లలు క్లాస్ వింటున్నారని వీళ్ళు అనుకోవడం, వాళ్ళు క్లాస్ విన ఇంకేదో చేయడం. నిజం చెప్పాలంటే కరోనా వచ్చి కొంతమందిని చంపి తీసుకెళ్లిపోతే ఇంకొంతమంది జీవితాల, పిల్లల జీవితాలకు నాశనం చేసిందని చెప్పొచ్చు ఈ ఫోన్ వల్ల. ఎందుకంటే అదే ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే, నేను మా ఊర్లోనే చూసాను, ఆ కరోనా అనే పేరు చెప్పి ఇంటికి ఒక మొబైల్ కొన్నారన్నమాట. ఆన్లైన్ క్లాస్ అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్పేసి ఇంటికి ఒక ఫోన్ కొనేసారనమాట. వాళ్ళు 10th ఇంటరా, వాళ్ళు 8th 9th, అసలు వాళ్ళకి
ఫోన్లు ఏంటి, అంతంత పెద్ద మొబైల్స్, వాళ్ళకి అర్థం అవుతలేదు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఆ ఫోన్ ని మిస్యూజ్ గా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఆన్లైన్ క్లాసెస్ విని పక్కకు పెడుతున్నారా లేదు, అసలు ఆ క్లాసెస్ వింటున్నారో లేదో కూడా తెలియని విషయం. ఇప్పుడు ఆ మొబైల్ వల్లనే ఇక్కడికి దారి తీసింది చూడండి. ఆ అమ్మాయికి, ఆ 10th క్లాస్ అమ్మాయికి ఫోన్ ఇవ్వడం వల్ల ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం, అందులో ఒక అతను పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి లవ్ అవ్వడం. సో వీళ్ళిద్దరికి లవ్ అంట, అది ఎక్కడికి దారి తీసింది, కన్న తల్లిని చంపడానికి దారి తీసింది. సో అలా ఉండిద్ది వాళ్ళ మైండ్ సెట్. ఆ ఏజ్ లో ఆవేశం, కోపం అనేవి ఎక్కువగా ఉంటది. 10th, ఇంటర్ ఆ స్టేజ్ లో మనం పిల్లలు అనేది కరెక్ట్ గా గైడ్ చేయాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కరెక్ట్ గా గైడ్ చేయాలి. సో లేకపోతే వాళ్ళు ఇలాగే హంతకులుగా తయారయ్యే ఛాన్స్ ఉండిద్ది. అసలు 10th క్లాస్ కి ఫోన్ ఎందుకు ఇవ్వాలండి పిల్లలకి? వాళ్ళకి అప్పుడు ఏం యూజ్ ఉండిద్ది ఫోన్ వల్ల? ఓకే, ఇప్పుడు స్కూళ్ళల్లో గ్రూప్స్ ఉండిద్ది, మీకు దాంట్లో మెసేజ్ వస్తుంది, మీరు చూడండి ఆ గ్రూప్ లో ఏమి ఇస్తున్నారు ఏంటని మీ పిల్లలకి చెప్పండి. సో లేకపోతే వాళ్ళు చూసేంతసేపు మీరు పక్క నుండి వాళ్ళకి ఏమి యూజ్ అవుతుంది ఏంటి అనేది చూసుకోండి. సో మీరు అక్కడ ఏంటంటే ఇది టైం వేస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు ఏమైనా చిన్న పిల్లల వాళ్ళకి తెలియదా అని మీరు అక్కడ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మీ పని మీరు చేసుకుంటున్నారు. సో వాళ్ళ పని కూడా వాళ్ళు చాలా బిజీగా చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడే అన్నమాట ప్రతి పేరెంట్ రాంగ్ స్టెప్ వేసేది. వాళ్ళు ఏం చూసుకుంటారన్న అక్కడ ఏది పడితే అది, అసలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తే అసలు అన్ని దరిద్రం. పొద్దున్న లేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ఇలాంటి వీడియోస్. తల్లిని చంపడం, భర్తను చంపడం, ఇది చంపడం. తల్లిని చంపిందంటే అసలు ఎంత క్రూషియల్ మైండ్ అయి ఉండిద్ది. ఇంతవరకు ఆ అమ్మాయిని మోటివేట్ చేయొచ్చు. ఆమె ఏంటంటే ఆ ఏజ్ లో తన కోపం ఏంటంటే బాయ్ ఫ్రెండ్ కలవనిస్తలేదు. సో నీకు ఆ ఏజ్ లో ఫోన్ ఉండడం ఒక తప్పు, ఇంకొకటి నీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ అకౌంట్లు ఉండడం ఇంకొక తప్పు, ఇంకోటి ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తిని ఇన్స్టాగ్రామ్ ద్వారా నువ్వు లవ్ చేయడం ఇంకొక తప్పు. ఇవన్నీ ఎక్కడికి దారి తీసింది? ఒక తల్లిని, కన్న తల్లిని మర్డర్ చేయడానికి దారి తీసింది అన్నమాట. కొంచెం కూడా కనికరం లేకుండా కొడితే చావలేదని చెప్పేసి గురితో మరీ చంపింది. సో అంతగా తను మోటివేట్ అయిందన్నమాట. తను అంతగా మోటివేట్ చేశారు. మీ అమ్మని చంపేస్తే మనం మాట్లాడుకోవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చు, మనకు అడ్డు అనేది ఉండదని చూసుకున్నారు. ఇప్పుడు నీ లైఫ్ ఏమైంది? సో అలా ఉండిద్ది. పేరెంట్స్ తప్పనుకోవడానికి లేదు. పిల్లల మీద నమ్మకం, పేరెంట్స్ కి ఏంటంటే నా కూతురు ఇలా చేయదు, మా అబ్బాయి ఇలా చేయడనే నమ్మకం అన్నమాట. సో ఆ నమ్మకం మీ పిల్లల మీద మీకు ఆ నమ్మకం ఉండడం తప్పులేదు. బట్ ఏంటంటే ఆ నమ్మకంతో పాటు జాగ్రత్త కూడా ఉండాలి, కేరింగ్ అనేది ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఫోన్ లో ఏం వాడుతున్నారు ఏంటి అనేది. ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ ఎలా భయపడుతున్నారంటే, అమ్మో ఇప్పుడు ఏమైనా అంటే ఏదైనా చేసుకుంటారేమో. మీ పిల్లల మైండ్ సెట్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది. సో వాళ్ళ మైండ్ సెట్ కు తగ్గట్టుగా మీరు వాళ్ళతో బిహేవ్ చేయండి. వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమైందని ఒక పేరెంట్స్ గా మీకు తెలుసు కాబట్టి సో ఆ విధంగానే చెప్పడానికి ట్రై చేయండి. మనందరం కూడా అక్కడ నుంచి ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ స్టేజ్ లో అసలు ఏం అర్థం కాదు, ప్రతిదీ చూసింది ప్రతి అట్రాక్ట్ గా అనిపిస్తుంది. 10th, ఇంటర్ ఏంటంటే అది చాలా డిఫికల్ట్ స్టేజ్ అనే చెప్పాలి. పిల్లలు చెడిపోవడానికైనా, ఒక మంచి దారిలో నడవడానికైనా ఆ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్టేజ్ లోనే వాళ్ళకి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, కోపం రావడం, ఆవేశం రావడం, అలాగే కోరికలు రావడం, ఎవరైనా చూసినా ఈజీగా అట్రాక్ట్ అవ్వడం, ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటది. సో మీరు ఆ స్టేజ్ లో మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్ గా, నమ్మకం ఉండొచ్చు కానీ అలాగే జాగ్రత్త కూడా ఉండాలి. ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకోవాలి. ఫోన్ ఇచ్చి అయితే వదిలేకండి. ఇంకా సిటీలో కంటే పల్లెటూరులో పిల్లలు కూడా ఇలా తయారవుతున్నారు. అసలు పేరెంట్స్ కి తెలియదు అనే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ మీకు తెలియకపోయినా ఎంత వరకు అవసరం, ఎక్కడి వరకు అవసరం అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో లేకుంటే ఇలాగైతే తయారవుతారు పిల్లలు. ఫోన్ అనేది ఎంత వరకు యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక పేరెంట్ గా మీరు చూసుకోండి. ఇప్పుడు వాళ్ళకి స్కూల్ ఏజ్ కాబట్టి ఫోన్ అయితే అంత అవసరంగా ఉండదు. వాళ్ళ స్కూల్ నుంచి గ్రూప్ లో మెసేజ్ వచ్చినా వాళ్ళు అక్కడి వరకే చూసుకొని అక్కడి వరకే చేసుకునేలా ఉండాలి. లేకుంటే మీరైనా చూసి చెప్పేలా ఉండాలి. మీకు రాకపోతే వాళ్ళని చూసుకోమని దగ్గరుండి, మీకు ఒక్క రోజు అబ్జర్వ్ చేస్తే తెలియకపోవచ్చు, రెండో రోజు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది మీకు అర్థమవుతుంది. మీరు చదువుకోకపోయినా కూడా ఒకసారి చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అన్నమాట. ఇంకా ఫోన్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.